జనాలు గుడ్ మార్నింగ్. ఎవరన్నా సాటర్డే రోజు పొద్దున 3-3:30 వండుకొని మళ్ళీ 8 గంటలకు లేచిన వాళ్ళని చూసినారా? నన్ను చూడండి, నేనున్నా ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. పొద్దున ఎందుకు లేచిన అంటే హైదరాబాద్ పోవాలి. ఇప్పుడు పోయి ఇక బ్రేక్ఫాస్ట్ తిందాం. Guys, pali chutney with dosa after a long time. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. కాలింది గైస్. ఎందుకే మనది అవును కరెక్టే. క్యూట్ ఉన్నావమ్మా అసలు. హాయ్ చెప్పన్నా మరి చెప్పమంటుగా. నువ్వు క్యూట్గా పుట్టినావా లేకపోతే పెరుగుతున్న కొద్ది క్యూట్గా అయినావా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. నేను క్యూట్గానే పుట్టినా, అసలు నాకు అమ్మవారు అయ్యి అట్లా అయినా నేను. నువ్వు ఇప్పుడు ఇంత క్యూట్గా ఉంటావు అసలు. నువ్వు ఎన్ని ఇయర్స్ చెప్పు, నువ్వు ఎన్ని ఇయర్స్ చెప్తే నమ్మరు అసలు. 63 నిజంగా కూడా నమ్మలేదు. నేను అయ్యప్ప దగ్గర పోయినాం, ఆధార్ కార్డు ఇచ్చినాం, నాతోని వాళ్ళు వచ్చిండ్రు. ఎవరు? మా వదిన, మా ఆడబిడ్డ వస్తే ఆమెను పంపించిండ్రు. నన్నేమో పొమ్మంటుంది, మళ్ళీ పిలుస్తుంది, పొమ్మంటుంది, మళ్ళీ పిలుస్తుంది. 3 సార్లు. మీరిద్దరు సిబ్లింగ్సా? మా మమ్మీ మమ్మీ మా మమ్మీ దావత్ నచ్చిందా? నచ్చిందంటే కామన్, అన్ని దావతులు అట్లే ఉంటాయి, ఏముందిరా. ఇలాలు ఉన్నారా? ఒక్క అమ్మాయి కూడా లేదు చూడడానికి. అంటే నీకు అమ్మాయి కోసం వచ్చినావు అరే నువ్వు. కనీసం వస్తే ఇట్లా చూడు, నీకు జనాలు ఉంటే కొంచెం మంచిగా ఉంటుందమ్మమ్మ. పెళ్ళకి ఎందుకు పోతారు జనాలు? మంచిగా ఉంటుంది అంటే అమ్మాయిలు కనబడతారు, అందరు కనబడతారు అని పోతారా? మనీలు అంటే మా కజిన్, నా కజిన్ ఏమన్నా అంటే మరి నువ్వెవనివిరా? నేను నా మనవి కదా, నా మనవి అయితే నా చుట్టాలు నీ చుట్టాలు కదా. అసలు నువ్వు ఇంత క్యూట్గా ఎట్లుంటావమ్మమ్మ? నిజంగా రియల్గా ఒక ప్రామిస్ చెప్తున్నా, నిజంగా చెప్పాలని తెలుసా? రియల్గా క్యూట్ అంటే నిజంగా చెప్పిండు, మా బాపే చెప్పిండు. ఊరికి ఇట్లా పక్కకు అనుకుంటే మా నాన్న ఏం చెప్పిండు తెలుసా? అసలు ఎంత అందంగా ఉంది కదా నా బిడ్డ, నా అందమైన బిడ్డకి ఏం పేరు పెడితే సరిపోతుంది, ప్రామిస్ చెప్తున్నా అని ఆయన ఇట్లా అనుకుంటున్నట్టు. ఇంకా పేరు పెట్టక ముందు ఇట్లా సెర్చ్ చేసుకుంటే ఏం పెడితే బాగుంటుంది, ఇంత అందంగా ఉంది కదా, బొమ్మలాగుంది ప్రామిస్ అంటావు. సరే, నిన్న ఎవరైనా అడిగిండ్రా మరి ఇట్లా రత్నం వాళ్ళ అమ్మమ్మ నువ్వు గుర్తుపట్టినరా? గైజ్ లెజిట్ గుర్తుపడుతున్నారు వాళ్ళండి. ఇందాక ఫంక్షన్ పోతే కూడా ఏ నువ్వు రత్నం కదా, నువ్వు జోయిపేట రత్నం కదా అని అడిగిండ్రా లేదా? నిజంగా మమ్మల్ని కూడా అరే మీ మన్మడా, మేము ఇంతకు ముందు అసలు మాకు తెలియదు. అవునా? నిజమా? ఆ రీల్లో మిమ్మల్ని చూసినాక మాకు తెలిసింది మీ మన్మడని. రూపక్క మీ మన్మడా ఎంత బాగా చేస్తుండు, మంచి చేస్తుండు, చాలా మంచి. ఇప్పుడు కూడా యమునా అంటే అనలేదు, ఇంట్లో మా ఫ్లోర్లో ఉంటుంది చూడు యమునా అంటే ఏడి ఆయన వచ్చిండ అంటే ఇక వీడే మా మన్మడు అని చెప్పి చెప్పింది ఆయమేనేనా రెడ్డి సారీ అని. ఎంత మంచి చేస్తున్నాం, మస్తు నవ్వుకున్నాం మేము, మస్తు నవ్వుకున్నాం. ఈ రీల్స్ చూసి బాగా నవ్వుకుంటాం మేము. మంచిగా అట్లున్నప్పుడు పెట్టుకోవాలి, మంచిగా మనం కొంచెం సాడ్ అనిపించినప్పుడు పెట్టుకుంటే మంచిగా నవ్వుకుంటాం. నేను మొన్న ఒక 3-4 చూపించిన తెలుసా, అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుంది. మనము కొంచెం బాధగా అనిపించినప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకుంటే మంచిగా నవ్వుకుంటాం, జర హ్యాపీగా ఉంటాం. అట్లా మీరు కూడా బాధపడుతూ ఓపెన్ చేసుకోండి మరి, చెప్పాలకు కూడా బాధపడుతూ. మీరు కూడా కొంచెం సాడ్ అనిపించినప్పుడు అది చూస్తే మీరే హ్యాపీ అవుతారు. మనకు కావాలని కాదు, అది చూస్తే మనకే తెలుస్తుంది దాని హ్యాపీనెస్ అనేది. బాయ్, ఓకే, గుడ్ నైట్. ఏం తీసుకుంటావు? ఇట్లా పట్టుకుంటా అన్నావు కదా, మరి మంచి పోజీ ఇట్లా మనం పోజీ నీళ్ళుడా నీ ఇష్టం ఉన్నది ఇట్లా పోజ్ ఇస్తా అంతేనా? తీయాలనా ఫోటో? నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయారా? సో ఫైనలీ మన దగ్గరికి మైక్ వచ్చింది, ఆర్డర్ చేసినాం మొన్న. అన్బాక్స్ చేసి చూపిస్తా ఎట్లుందో. ఇది నేను ముందు బ్రాండే ఆర్డర్ చేసిన, ముందు నా దగ్గర ఏం మైక్ ఉండేనో అదే ఆర్డర్ చేసిన. ఇట్ వాజ్ అఫోర్డబుల్ ఉండే, ఇంకా ఐ వాజ్ గెటింగ్ మై వర్క్ డన్. మంచిగా ఉండే, పని కూడా మంచిగా ఇస్తుండే. చూపిస్తా అన్బాక్స్ చేసి ఎట్లుందో.
ఆర్ మైక్ ఈస్ ఫైనలీ బ్యాక్. నేను ఇది చాలా బాగుంటుంది అబ్బా మైక్, టు బి ఆనెస్ట్. చాలా అఫోర్డబుల్ ప్రైస్కి 2000కి నాకు 2 మైక్స్ వచ్చినాయి. అంటే ఇద్దరు వాడవచ్చు 2 మైక్లు. సో యా, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, కొనుక్కోండి పోయి. సో ముఖం మంచిగా క్లియర్ అయింది కదా. దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైజ్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you. Bye bye.